ఈ 4 ఏరియాస్ లో మీరు ఏ ఏరియాకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మీకు హోల్సేల్ గా రీజనబుల్ రేట్ లో శారీస్ అయితే ఉంటాయండి. కాబట్టి మీరు ఈ 4టిని మీరు ఒకసారి వెళ్ళి చూసి 4 ఊర్లు కూడా పెద్ద దూరంలో లేవండి. అన్ని కూడా మీరు ఒక 1 డే స్టే చేశారంటే అన్ని 4 ఊర్లు కూడా తిరిగి మీరు ఎక్కడ బాగుంటాయో అవి మీరు తీసుకోవచ్చండి. ఇక్కడికి మన కడప డిస్టిక్ వాళ్ళనే కాదండి, అదర్ ఏ డిస్టిక్ వాళ్ళైనా వచ్చి కూడా ఇక్కడికి వచ్చి చూసుకొని సెలెక్షన్ చేసుకొని తీసుకెళ్లొచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేశాము అని చెప్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ రోజు నేను ఎవరైతే శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నారో లేదా చేస్తున్న వాళ్ళకు బెస్ట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ ఎక్కడెక్కడ చేస్తున్నారు మన కడప డిస్టిక్ లోనే నేను చెప్తానండి. అలాగే ప్రతి డిస్టిక్ గురించి కూడా చెప్తా వస్తాను. మీరు తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మా డిస్టిక్ గురించి చెప్పండి అక్క అని. మెయిన్ కడప డిస్టిక్ లో బెస్ట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ప్లేసెస్ 4 ప్లేసెస్ ఉన్నాయండి. ఇక్కడ చాలా మంచి మంచి క్వాలిటీ శారీస్ అనేది తయారైతాయి. ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలీదో కూడా మీరు నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శారీస్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా మంది శారీస్ మేము సూరత్ వెళ్లి తెచ్చుకోవడం బెటరా, కలకత్తా వెళ్లి తెచ్చుకోవడం బెటరా అని ఆలోచించే వాళ్ళకు మన చుట్టుపక్కల ప్రాంతాలలో ది బెస్ట్ కాటన్ శారీస్ గానీ, పట్టు శారీస్ గానీ, డ్రెస్ మెటీరియల్స్ గానీ ఎక్కడెక్కడ ఉంటాయనేది నేను ఈరోజు మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్, కడప జిల్లాలో మనకు బాగా ఫేమస్ ఒంటిమిట్ట మోదవరం అండి. ఇది వచ్చేసి మన కడప రాజంపేట రోడ్డుకు ఉండదండి. ఈ మోదవరం అనే గ్రామంలో మొత్తము కూడా చేనేత కార్మికులే. ఇది పెన్నా నది ఒడ్డున ఒక చిన్న గ్రామం అండి. ఆ గ్రామంలో చాలా మంది, ఒక ఊరే ఉంది మోదవరం వడ్డేపల్లె అని. ఆ విలేజ్ మొత్తము కూడా హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు. అక్కడ పట్టు శారీస్ ఉంటాయి, కాటన్ శారీస్ ఉంటాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, బెడ్షీట్స్ ఉంటాయి. ఇలా అన్ని కూడా వాళ్ళు మంచిగా వీవింగ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. క్వాలిటీను బాగుంటాయి. మీరు డైరెక్ట్ గా బల్క్ గా తీసుకున్నట్టయితే మీకు రేట్లు కూడా రీజనబుల్ గానే ఇస్తారండి. ఒంటిమిట్ట ది బెస్ట్. అలాగే సెకండ్ వన్ ఇంకా బాగుంటాయండి, జమ్మలమడుగు. అక్కడ చాలా మన కడప జిల్లాలోనే ఎక్కువ మొత్తంలో చేనేత కార్మికులు ఉన్నది జమ్మలమడుగులో. జమ్మలమడుగు పక్కనే అండి, ఒక 4 కిలోమీటర్స్ లోనే 2 విలేజెస్ ఉంటాయి. వేపరాల్లో కూడా ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉంటారు. అక్కడ ది బెస్ట్ క్వాలిటీలో మనకు హ్యాండ్లూమ్ వీవింగ్ చీరలు ఉంటాయి. కాటన్ శారీస్, పెద్దవాళ్ళ శారీస్ దగ్గర నుంచి అక్కడ పట్టు శారీస్ కూడా ఎక్సలెంట్ గా ఉంటాయండి. జమ్మలమడుగు అంటేనే కట్ పీస్ శారీస్ దగ్గర నుంచి అక్కడ ప్రతి శారీ కూడా చాలా బాగుంటాయండి. జమ్మలమడుగు చుట్టుపక్కల ప్రాంతాలు జమ్మలమడుగు, దొమ్మర నంద్యాల, వేపరాళ్ళ, మొరగుడి ఇలా చుట్టుపక్కల విలేజెస్ అన్ని కూడా వాళ్ళు శారీస్ నేస్తారు. అలాగే కాటన్ శారీస్ చాలా బాగుంటాయండి. అక్కడ పట్టు శారీస్ బాగుంటాయి. అలాగే వాళ్ళు డ్రెస్ మెటీరియల్, యూనిఫామ్ మెటీరియల్స్ కూడా వాళ్ళు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా ఒక ఇండస్ట్రీ లాగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకు కూడా మనం జమ్మలమడుగుకు వచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాలలో చాలా వీవర్స్ ఉన్నారు. మీరు క్షణాలలో తెలుసుకొని అక్కడికి వెళ్ళొచ్చండి. నేను చెప్పేటివి కరెక్ట్ ప్రూఫ్స్ తో సహా తెలుసుకొని మీకు చెప్తున్నాను. అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వీవర్సే కాబట్టి మీరు బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ది బెస్ట్ అండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ప్రొద్దుటూరులో కూడా చాలా సొసైటీస్ ఉన్నాయి చేనేత కార్మికులవి. అక్కడ చాలా మంది వీవర్స్ ఉన్నారండి చుట్టుపక్కల. అక్కడ కూడా ప్రొద్దుటూరులో పట్టు శారీస్ సొసైటీనే చాలా పెద్దది ఉంది. జమ్మలమడుగులో ఉన్నట్టే మనకు ప్రొద్దుటూరులో కూడా ఉందండి. అక్కడ కూడా చాలా మంది వీవర్స్ ఉన్నారు చేనేత కార్మికులు. మీకు ప్రొద్దుటూరులో కూడా చీరలు అనేది రీజనబుల్ గా హోల్సేల్ షాప్స్ ఉన్నాయండి. అవే కాకుండా ప్రొద్దుటూరు అనేది ఒక బట్టల వ్యాపారానికి ఒక నిలయంగా కూడా చెప్పచ్చు. మనం కడప డిస్టిక్ లో చాలా రకాల బయట సూరత్ నుంచి వేరే అదర్ ఏరియాస్ నుంచి కూడా తీసుకొచ్చి అక్కడ హోల్సేల్ గా కూడా శారీ బిజినెస్ అనేది చేస్తున్నారు. కాబట్టి మీరు శారీ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకు ఒక ప్రొద్దుటూరు కూడా వెళ్లాల్సిన ఒక ఏరియానండి. అలాగే 4th వన్ వచ్చేసరికి కడపలో కూడా శారీస్ అనేది మీరు హోల్సేల్ గా చేసుకోవాలన్నా వైబీ స్ట్రీట్ చాలా బాగుంటాయండి. చాలా హోల్సేల్ షాపులు ఉన్నాయి. మీరు 50,000 లక్షకు తీసుకోవాలనుకునే వాళ్ళకు కడప కూడా చాలా బెస్ట్.
కడపలో వైవి స్ట్రీట్ లోకి వెళ్తే చాలా హోల్సేల్ షాప్స్ ఉంటాయి, వెళ్ళొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను ఇచ్చే సజెషన్స్ లో ఫస్ట్ వన్ జమ్మలమడుగు, మరి మోదవరం, ప్రొద్దుటూరు, కడప ఈ 4 ఏరియాస్ లో మీరు ఏ ఏరియాకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మీకు హోల్సేల్ గా రీజనబుల్ రేట్ లో శారీస్ అయితే ఉంటాయండి. కాబట్టి మీరు ఈ 4టిని మీరు ఒకసారి వెళ్ళి చూసి, 4 ఊర్లు కూడా పెద్ద దూరంలో లేవండి, అన్ని కూడా మీరు ఒక 1 డే స్టే చేశారంటే అన్ని 4 ఊర్లు కూడా తిరిగి మీరు ఎక్కడ బాగుంటాయో అవి మీరు తీసుకోవచ్చండి. ఇక్కడికి మన కడప డిస్టిక్ వాళ్ళనే కాదండి, అదర్ ఏ డిస్టిక్ వాళ్ళైనా వచ్చి కూడా ఇక్కడికి వచ్చి చూసుకొని సెలెక్షన్ చేసుకొని తీసుకెళ్లొచ్చండి. జమ్మలమడుగులో గానీ చాలా బాగుంటాయండి శారీస్ అనేది, క్వాలిటీ పరంగా బాగుంటాయి, రేట్లు రీజనబుల్ గా ఉంటాయి, చాలా బార్డర్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయండి, చాలా రిచ్ గా ఉంటాయి, జరీ బార్డర్ లాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పట్టు శారీస్ కూడా చాలా బాగా నేస్తారండి. జమ్మలమడుగు అయి ఉండొచ్చు, ప్రొద్దుటూరు అయి ఉండొచ్చు, మోదవరంలో పట్టు శారీస్ కు ఇంకా ఫేమస్ అండి, బార్డర్స్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి వచ్చి చూసి మీరు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశానండి. చాలా మంది శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే, మన లోకల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి హోల్సేల్ షాప్స్ ఎంతమంది, నేను చెప్పేది అబద్ధమా నిజమా అనేది మీరు ఆలోచించుకోండి. మీరు ఎంతసేపు సూరత్ వెళ్దామా, కలకత్తా వెళ్దామా, జైపూర్ వెళ్దామా, వారణాసి వెళ్దామా, ఇంకెక్కడైనా వెళ్దామని ఆలోచనలోనే ఉన్నారు. కానీ మన లోకల్లో బెస్ట్ షాప్స్ ఏమున్నాయి, లేదా మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడున్నాయి మంచి క్వాలిటీ శారీస్ నేసే వీవర్స్ ఎక్కడున్నారు అనేది తెలుసుకునే వాళ్ళు చాలా తగ్గిపోయినారండి. నిజంగా చెప్తున్నాను, మన తెలుగు రాష్ట్రాలలో ది బెస్ట్ వీవర్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ కాదంటే మన తమిళనాడులో గానీ, మన పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో కూడా చాలా మంది వీవర్స్ ఉన్నారు. చాలా మనం ఎక్కువగా మన తెలుగు వాళ్ళు లైక్ చేసే శారీస్ అన్ని కూడా మన ఏరియాలోనే ఎక్కువగా ఉన్నాయి. అవి మీరు తెలుసుకోవాలి అంతే. మీలో చాలా మంది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిస్టిక్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, తప్పకుండా మీకు వివరిస్తానండి. ప్రతి డిస్టిక్ లో ఎక్కడెక్కడ ఏమేం శారీస్ వీవింగ్ తో సహా, నెక్స్ట్ టైం నుంచి నేను ఫొటోస్ తో సహా ఈ ఏరియాలో ఈ టైప్ ఆఫ్ శారీస్ నేస్తున్నారని కూడా మీకు ఫొటోస్ తో సహా పెడతాను. మీలో ఈ వీడియో చూడడం వల్ల ఏ ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీలో ఏ ఒక్కరికి ఉపయోగపడి మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీ వీడియోస్ మాకు ఉపయోగపడుతున్నాయని చెప్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసినట్టయితే మీరందరికీ కూడా నా వీడియోస్ ఉపయోగపడుతున్నాయన్న ఉద్దేశంతో నేను ఇంకా కొంచెం బూస్ట్ గా మీకు ఎక్కువగా వీడియోస్ అందించడానికి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి మీరు ఈ వీడియో మీకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా మీకు తెలిసిన వాళ్ళకు బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు తప్పకుండా నా దగ్గర కన్నా ఈ వీడియో షేర్ చేయండి.